నోటిఫికేషన్ రావాలంటే ఏం చేయాలి బ్రో? గంట కొట్టాలి బ్రో. కొట్టండి. ఇంకా ఎంతసేపు రా? ఆటో నమస్తే అన్న. అటగాల అవునన్నా. దానా ఓ థ్యాంక్ యూ బ్రో. పోనీ బ్రో. ఏం సార్ క్యాంప్ నుంచి వస్తుర్రా? అవును బ్రదర్. ఫ్యామిలీని వదిలేసి అంతంత దూరం ఎట్లుంటారు సార్? మా తమ్ముడు కూడా ఆర్మీలోనే ఉంటుండు. ఏమైనా మీరు గ్రేట్ సార్. పెళ్లి కొడుకు నేనేనండి. నా కర్మ. బావగారు బాగున్నారు. అమ్మా నాన్న రాలేదా బాబు? ముందు నన్ను వెళ్ళమన్నారండి, నచ్చితే వాళ్ళు వస్తా అన్నారు. అర్థం కాలేదా? చంద్రుడి మీదకి ముందు కుక్కను పంపించినట్టు సేఫ్టీ కోసం పెళ్లి కొడుకుని పంపించారు. తర్వాత వాళ్ళు వస్తారు. బావగారు బాగున్నారు. అమ్మాయితో ఏమైనా మాట్లాడతావా బాబు? పర్లేదండి, అమ్మాయి నాకు నచ్చింది, కాకపోతే కొంచెం కలర్ తక్కువ. పర్లేదు, నేను అడ్జస్ట్ అవుతానే. పుస్తకాల్లో పేజీలు సింపేసినట్టు ఆ టెక్కన పోయింది. ఆడు కూడా నీ కలర్ గురించి ఏం మాట్లాడుతున్నాడు? బావగారు బాగున్నారు. అరే ప్రంతి, సిగ్గుపడతావేంట్రా? బావగారిని ఏమైనా అడగాలనుకుంటే అడుగు. ఆస్క్ హిమ్ సంథింగ్. నో పాప సిగ్గుపడుతున్నట్టుంది. మిమ్మల్ని చూస్తే మాకే సిగ్గేస్తుంది. పాప సిగ్గుపడదా? బావగారు. ఓకే అండి, నేను వెళ్ళొస్తానే. ఏమన్నా ఉంటే మా అమ్మా నాన్నకి చెప్పండి. ఒకవేళ నువ్వు చెప్పాలనుకుంటే? పర్లేదండి, మా అమ్మా నాన్నతో చెప్పండి. వెళ్ళొస్తాను. నమస్కారం. బావగారు బాగున్నారు. ఈరోజు చికెన్ డిన్నర్ కొట్టాల్సిందే. ఈరోజు కోడిపాలు తినాల్సిందే. అనేసి వెనకాల నుంచేసి స్కోప్ 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 ఇటు చంపండి రే. చచ్చిపోనాను రా. నువ్వు నచ్చినట్టున్నావు వాడికి. మరే కొంచెం అందంగా ఉంటాను నేను. అమ్మా, వాడు నాకు నచ్చలేదు. అతనికేమైంది? ఒడ్డు పొడుగు బాగున్నాడు, పైగా పుష్టిగా ఉన్నాడు. ఈ రోజుల్లో గవర్నమెంట్ ఉద్యోగం చేసే కుర్రాడు దొరకడం చాలా కష్టం. అయితే నువ్వే చేసుకో. ఓవే. వాడు నాకొద్దు. ఆడే అలా ఉన్నాడు అంటే రేపొద్దున వీళ్ళిద్దరికి పెళ్ళైన తర్వాత ఆ బై ప్రోడక్ట్ ఎలా ఉంటాదో అసలు. అల్లుడు నాకు తెగ నచ్చేహాడ్రా. మరే నైజీరియా నక్కలా భలే ఉన్నాడు. నీకేమో తెల్లగా ఉన్న జాను కావాలి, నాకేమో ఆ తా డబ్బగానిచ్చి పెళ్లి చేస్తారా? తప్పు సిస్టర్. డలిపేవిటి తెలిపేవిటి అద్దీ కలిపి కుట్టేరే పులిహార అవుతుంది. మీరందరూ కలిసి నా గొంతుకు వస్తున్నారు. నీ గొంతు కొనకి మేము చేసిన నీ బ్రదర్సే. నీ పాదం మీద గజ్జి కురుపునే చెల్లెమ్మా, తోడ పుట్టిన కక్ష తీర్చుకుంటానే చెల్లెమ్మా. బ్రో, వైస్ ఈ సీరియస్? బ్రో అది 2/4 పాడాలి, నువ్వు 3/4 పాడుతున్నావు. పాడినప్పుడు ఆ గమకాలు అప్స్ డౌన్స్ సరిగ్గా పాడాలి. ఏదో ఒకసారి పాడు. సి ఇంకెక్కడుందిరా? బొక్కుంది అక్కడ. ఎస్ ఎస్. గుడ్. చీత్తే చీదు లేకపోతే మానే. ఏంటిది గాలి పంపు కొట్టినట్టు? సరే చెప్పు. నాతో మాట్లాడుకు, నేను మీకేం కానుగా. నాకు అప్పుడే డౌట్ వచ్చింది, ఈ కొరియన్ ఫేస్ నాకు సిస్టర్ ఎలా అయిందా అని. అసలు నీకు మ్యాటర్ తెలీదా? కౌసలర్ మీకోసం. అప్పట్లో నాన్నగారు మార్కెట్కి వెళ్తుంటే చెత్తబొట్టులో క్యావ్ క్యావ్ అని ఒక కుక్క పిల్ల కనిపించిందంట. దగ్గరికి వెళ్తే ఇది ఫోన్లే పాపం తెచ్చి పెంచుకున్నారు. ఇక ఆపుతారా? ఓకే,
లెట్స్ మేక్ ఎ డీల్. నువ్వు గనక ఈ మ్యాచ్ క్యాన్సిల్ చేయిస్తే నువ్వు ఎప్పటి నుంచో ఎదురు చూస్తుంది నీకిస్తా. ఏంటిది? ముందు చెప్పింది చెయ్. సరే. మ్యాచ్ క్యాన్సిల్ డ్యూ టు రెయిన్. ఓ ద ట్రైన్. అవునేది ఇస్తానన్నావేంటి? ఆ. ఇంగ్లీష్లో ఉంది, మనకేట వచ్చి ఇంగ్లీష్. ఎప్పుడొచ్చింది? నిన్నే వచ్చింది. ఎందుకైనా మంచిదని నేనే దాచుంచా, అది ఇలా వర్కౌట్ అయింది. బ్రేవ్ చెప్ప బ్రో. ఇసరంత స్కోప్ వాడుతున్న పబ్జీలోనా ఇంత చికెన్ పలావ్ తింటాను. మామూలు పలావ్ కాదు, పబ్జీలో పలావ్. ఏడెక్చం వాడు పెట్ట నువ్వు ఎన్నేం చెప్తావు, నువ్వు నీకేం జాబ్ వచ్చింది కదా. అరే అక్కడ మందు తక్కువ రేటు కదా, క్యాంటీన్లో ట్యాక్స్ ఫ్రీ ఉంటుందని చెప్పారు. కావాలా? కొట్టావు, ఛాన్స్ కొట్టావు నువ్వు. మామూలుగా ఉండదు, ఇంకేమైనా మాట్లాడతావు నువ్వు. అది ఎప్పుడు క్యాంప్ ఎప్పుడు? రేపు మార్నింగ్. నువ్వు రావచ్చు కదా ఎక్కడికి? ట్రైనింగ్కి. అంత లేదు. అరే అక్కడ మంచు కొండల్లో పాసిపోయిన రోడ్లు మన వల్ల కాదు. అది ఎక్కడ అనుకో, అమ్మాయిలు, పబ్బులు, మందు, జాను, ఎన్నున్నాయి ఆప్షన్లు. పైగా మనకి ఇక్కడ ఆర్మీ ఉంది. అబ్బో. కౌశల్ ఆర్మీని మొన్న జాయిన్ అయిన, ఎంత బిల్లు ఇచ్చారు. తర్వాత ఉప్పలబాలు ఆర్మీ పెడతారు, అది కూడా జాయిన్ అవుతాను. సీజన్ కూడా ఉంటదేమో. నెక్స్ట్ ఏదో ఇంకా ఆర్మీలు ఉన్నాయి, జాయిన్ అవుతాను. అన్ని జాయిన్ అయిపోతాను. మనకన్నా ఆర్మీలు లేవురా, ఉన్నదొకటే ఇండియన్ ఆర్మీ. అందుకే సాయి కుమార్ సినిమాలు చూడకరా అంటాను నేను. అవి చూస్తావు ఇలాంటి పోలీస్ డైలాగ్ వేస్తావు. సర్లే, మార్నింగ్ 10 గంటలు లేపు, నేను డ్రాప్ చేస్తాను. ఎర్లీ మార్నింగ్ 10 o'clock. ఓయ్ ఇంకా ఎంతసేపే? నువ్వు త్వరగా రాగే కడితే నేను బ్లెస్ చేసి దీవించి వెళ్ళిపోతాను. నేను బోల్డ్ పనులున్నా బయట నాకు. మా ఇంకా ఎంతసేపు అమ్మా? చిన్నాడు కూడా రానీరా, కడుతుంది. అనే వచ్చినట్టున్నాడు. మా నువ్వు ఎలా ఉంటే నాకు చెల్లికి భయంగా ఉందమ్మా. ఏడిపోస్తే ఏడ్చేసామ్మా. మా మీ నాన్నగారు ఆర్మీలోనే పోయారా, కానీ నేను బాధపడలేదు. ఎందుకంటే ఆయన మనతోనే ఉన్నారు. చిన్నాడు కూడా ఆర్మీలోనే పోయాడురా, అయినా మనతోనే ఉన్నాడు. కానీ నా కుటుంబంలోంచి ఆర్మీలోకి వెళ్ళేవాళ్ళు ఎవరూ లేరే అని బాధగా ఉంది. నువ్వు వెళ్తావా? నువ్వు వెళ్తావా? సార్ సార్ ఆ? మీ లొకేషన్ వచ్చేసింది సార్. సరే బ్రో. ఎంతైంది సార్? మీ దగ్గర డబ్బులు దేనికి సార్? పర్లేదు సార్, పర్లేదు సార్, పర్లేదు సార్. పర్లేదు సార్, ఉంచండి. దండం పెట్టు, బ్లెస్సింగ్స్ ఇస్తా. సో అది మచ్చా, మనం ఈరోజు ఇంత ప్రశాంతంగా ఉన్నాం అంటే బార్డర్లో మన ఇండియన్ ఆర్మీ ఉండబట్టే. సో ఇండియన్ ఆర్మీలో ఉన్న ప్రతి బ్రదర్కి ఈ వీడియో అంకితం. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. And don't forget to subscribe. నేను మీ ప్రసాద్ బేరా మిస్టర్ మచ్చా. ఇంట్లో మ్యాచెస్ చూస్తున్నారు ప్రసాద్. అంటే ఆల్రెడీ మ్యాచ్ హోల్డ్లో పెట్టారు, చేసుకోమని ఫోర్స్ చేస్తున్నారు. ఏం చేయమంటావు? నువ్వేం చెప్దాం అనుకుంటున్నావు జాను? నువ్వేం చెప్దాం అనుకుంటున్నావు? ఇంకా ఎన్ని రోజులు టైం తీసుకుంటావు? ఏ సాఫ్ట్వేర్ జాబ్ అయితే ఓ 1 yearలో వస్తుంది, గవర్నమెంట్ జాబ్ అయితే ఇంకో 1 year గట్టిగా కష్టపడితే వస్తుంది. కానీ నువ్వు చూస్ చేసుకున్న ఫీల్డ్ ప్యూర్ లక్ అండ్ టాలెంట్ మీద డిపెండ్ అయి ఉంది.
ఒకవేళ రేపు మనకు పెళ్ళైతే నన్ను కూడా మీ పేరెంట్స్ మీద డిపెండ్ అవ్వమంటావా? లేదు జాను, ఇంకొక 1 ఇయర్లో అయిపోతుంది. నీకోసం సంవత్సరాల తరబడి వెయిట్ చేయడానికి నేనేం అనార్కలి కాదు, నువ్వు సలీము కాదు.